రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని మండిపడ్డారు మంత్రి కాకాని గౌతమ్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. పేద ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ఆయన అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి కంటే తన హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని మంత్రి కాకాని అన్నారు. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అమ్మఒడిస్తున్నాం. వైఎస్ఆర్ చేతి కింద ఈరోజు రేపు ఫిబ్రవరి నుంచి 75,000 రూపాయల చివరి విడత పూర్తి చేస్తున్నాం. వైఎస్ఆర్ ఆసరా కింద ఏప్రిల్ 11 ఎన్నికల నాటికి ఏదైతే ఎంతమంది అయితే బకాయిలు ఉన్నారో సంఘబంధానికి సంబంధించినటువంటి సభ్యులు వాళ్ళకి 4 విడతలు తిరిగి చెల్లించేస్తామన్నాం. 3 విడతలు ఇప్పటికే పూర్తి చేసి రేపు జనవరి 23 నుంచి 4వ విడత వాళ్ళ ఖాతాల్లో జమ చేసేటువంటి పరిస్థితి. అమ్మఒడి దానితో పాటు ఈరోజు వాహన మిత్ర కింద 10,000, రజకులు నాయబ్రాహ్మణుల టైలర్లకు సంబంధించినటువంటి 10,000 రూపాయల ఆర్థిక సహాయం, దాంతోపాటు జగనన్న చేదోడు జగనన్న తోడు, అనేక రకాలైనటువంటి కాపు నేస్తం, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ఈరోజు ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ప్రజలందరూ గమనించాల్సింది ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఈరోజు ముఖ్యమంత్రి గారు అందజేస్తున్నటువంటి సంక్షేమం. చాలామంది ఎన్నికలకు ముందు చాలా రకాలైనటువంటి మాటలు మాట్లాడతారు. 2014 ముందు చంద్రబాబు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు, అధికారంలోకి వచ్చాడు, వాటిని విస్మరించాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు మరలా అధికారంలోకి రావడానికి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేయవచ్చు. మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి చంద్రబాబు ఈరోజు నేను మహిళా శక్తి మహాశక్తి అని చెప్పి ఏదో కొత్త కార్యక్రమాన్ని తీసుకొని